హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితే వీడియో చేయమంటున్నారు. సో మనకి అఫీషియల్గా ఇంకా అప్డేట్ ఏమీ రాలేదని నేను వీడియోస్ చేయట్లేదండి. ప్రస్తుతానికి నాకు వచ్చే కామెంట్స్ పరంగా అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. మరి మనకి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇంతకుముందు చెప్పారు కదా. సో మరి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారండి. చాలామంది కామెంట్స్ కూడా చేశారు. సో కొంతమందికి మాత్రం ఒక స్టేటస్ అప్డేట్ అయ్యింది, కానీ ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వలేదని అంటున్నారు. మీకు కూడా త్వరలోనే క్రెడిట్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ అమౌంట్ చూసుకొని కొంత ఫండ్ అనేది ఒక్కొక్క రోజు కొందరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి కొందరికి ముందుగా పడుతుంది, కొందరికి లేట్గా పడుతుంది. సో కాబట్టి ఎస్సీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ అకౌంట్లో చెక్ చేసుకోండి. మనకి ఎస్సీ స్టూడెంట్స్కి కొంతమందికి ఎంటీఎఫ్ క్రెడిట్ కూడా అయ్యింది. సో మరి కొంతమందికి అంటే ఎస్సీ స్టూడెంట్స్ కాని వాళ్ళకి, మిగతా క్యాస్ట్ వాళ్ళకి స్టేటస్ అయితే కొంతమందికి అప్డేట్ అయ్యిందండి జ్ఞానభూమి లాగిన్లో. సో మీరు కూడా చెక్ చేసుకోండి. కానీ అమౌంట్ అయితే ఇంకా క్రెడిట్ అవ్వలేదు అని అంటున్నారు. సో కాలేజ్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది కదా. సో త్వరలోనే కాలేజ్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఎందుకంటే మీకు కాలేజ్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు కాబట్టి. ఎస్సీ స్టూడెంట్స్కి కూడా 2024-25 మాత్రమే క్రెడిట్ అయ్యాయి అని చెప్తున్నారు. అంటే మిగతా క్యాస్ట్ వాళ్ళకు కూడా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే వాళ్ళు వేస్తున్నారనమాట. మరి లాస్ట్ ఇయర్ పెండింగ్ అమౌంట్ ఏమిటి అంటే అమౌంట్ చూసుకొని అది కూడా వాళ్ళు తర్వాత రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి డబ్బులు లేవు. డబ్బులు ఉన్న తర్వాతే పథకాలు అమలు చేస్తామని నిన్ననే మనకి క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో అంటే మరి మనకి ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అమౌంట్ అనేది చాలా స్లోగా వేస్తున్నారు. సో నిన్న నాకు ఒక స్టూడెంట్ కామెంట్ కూడా పెట్టారు. ఎస్సీ స్టూడెంట్స్ 20,000 క్రెడిట్ అయింది 2024-25 సెకండ్ ఇయర్వి అని. సో మరి మనకి కొంతమందికి ఈ విధంగా క్రెడిట్ అయ్యింది, కొంతమందికి క్రెడిట్ అవ్వలేదు. స్టేటస్ చూపిస్తుంది కానీ. సో త్వరలోనే మీకు క్రెడిట్ అవుతుంది, వెయిట్ చేయండి. మిగతా క్యాస్ట్ వాళ్ళకు కూడా క్రెడిట్ అవుతుంది, కానీ మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు, అది కాలేజ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఫస్ట్ ఎస్సీ స్టూడెంట్స్కి వేస్తున్నట్టున్నారు, తర్వాత మిగతా క్యాస్ట్ వాళ్ళకు కూడా వేస్తారు. ఒక స్టూడెంట్ అయితే క్రెడిట్ అయ్యింది, ఓసీ క్యాస్ట్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్ క్రెడిట్ అయ్యిందంట నిన్న, వాళ్ళది ఓసీ క్యాస్ట్ అని చెప్తున్నారు. ఒకవేళ మీది ఓసీ కానీ బీసీ కానీ క్యాస్ట్ అయ్యుండి మీకు అమౌంట్ క్రెడిట్ అయితే ఈ వీడియోలో కామెంట్ చేయండి. మిగతా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, పడిందా లేదనేది ఒక క్లారిటీ కోసం. దయచేసి ఎవరికైనా మిగతా క్యాస్ట్ వాళ్ళకి, ఓసీ కానీ బీసీ వాళ్ళకి కానీ క్రెడిట్ అయితే మాత్రం కిందన కామెంట్ చేయండి మిగతా వాళ్ళ కోసం. అలాగే అఫీషియల్గా అయితే ఇంతవరకు అమౌంట్ ఎంత రిలీజ్ చేశామని, ఈ క్యాస్ట్ వాళ్ళకి రిలీజ్ చేశామని ఇంకా గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇవ్వలేదు. కానీ స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఓన్లీ ఎస్సీ వాళ్ళకి క్రెడిట్ అయింది, ఓసీ వాళ్ళకి క్రెడిట్ అయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది అమౌంట్ క్రెడిట్ అయిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.